హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధులైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా? నిజమేనండి. దేవుడు మనలను భద్రంగా క్షేమంగా ఉంచిన కారణం చేత మనం ఇట్లా ఉండగలిగాము, దేవుని స్తుతించగలిగాము. అందుకే ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధించే వారిగా ఉన్నాం. ప్రియులారా, విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నాడు. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. Lamentations 3:25 The Lord is good to those who wait for him. దేవునికి మహిమ కలుగుందాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా మనం స్వీకరించాలి, ఆశీర్వదించబడాలి, ఇతరులు కూడా షేర్ చేయాలి. దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని ప్రజలకు ప్రకటించాలి. ఇక్కడ అంటున్నాడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఎక్కడెక్కడో దేన్నో వెతుక్కుంటూ ఉంటారు, మరి ఏదేదో సంపాదించుకోవాలని. కానీ ప్రియులారా, ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క మంచితనాన్ని మనం సంపాదించుకోవడం కంటే కూడా గొప్ప భాగ్యం అంటూ ఏమీ లేదు. అందుకోసం మనం వెదుగులాడాలండి. 34 కీర్తన 8వ వచనంలో చూస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని చెప్పి మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన రుచి చూచి మరి తెలుసుకున్నాడు, ఆయనను ఆశ్రయించాడు భక్తుడు. అందుకే చెప్తా ఉన్నాడు మన యొక్క జీవితాలలో కూడా. ప్రియులారా, ఇక్కడ ఆయన దయాళుడు, దయచూపువాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మంచివాడు అని. ఆయన దయాళుడు, మంచివాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైం. దేవునికి మహిమ కలుగుందాక. ప్రియులారా, ఆయన మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దానిని మనం వెతకాలండి. యెహోవా దయాళుడు, దయాళుడు. కాబట్టి మన యొక్క జీవితాలలో మనము ప్రభువుని వెతికే వారంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, వెదకుడి మీకు దొరుకుతును అంటా ఉన్నాడు. వెతుకుడి మీకు దొరుకును. ఏం దొరుకుతుంది అంటే, ఎవరిని వెతకాలంటే యేసుని వెతకాలండి. పిల్లరా, యేసు మనకి కనబడ్డాడు. యేసు మన కొరకు తను తాను కనపరుచుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఇంకా మనం మందదృష్టి కలిగి ఆయన చూడలేని వారంగా ఉంటూ ఉన్నాం, ఆయన మంచితనాన్ని కానలేని వారంగా ఉంటూ ఉన్నాం. ఈ దేవుని బిడ్డలారా, గమనించండి, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఎంత దయామయుడో ఆలోచన చేయండి. ఆయన దయ కొరకు మనం కనిపెడదామండి. ఆయనను వెదికినప్పుడు ఆయన దయ మనకి ప్రాప్తిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువుని రుచి చూచి ఎరగమని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంతవరకు మేము రుచి చూచామండి, ఎరిగామండి, ఆయన అంటే ఏంటో మాకు బాగా తెలుసండి అంటున్న వారందరితో కూడా ప్రభు మరలా చెప్తున్న విషయం ఏంటంటే, నన్ను వెతకండి, మీరు కనుగొంటారు, నా యొద్దకు రండి, మీకు దయచూపబడుతుంది అని చెప్పి ప్రభు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నాకెవరు దయ చూపుతారని మనుషుల దయ కొరకు మీరేమి కోరుకోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. మనుషులు దయ చూపించేటట్టుగా చేసేవాడు కూడా ప్రభువే అన్న సంగతిని మనం మర్చిపోకూడదండి. ఎందుకంటే దేవుడే వర్ధిల్లింప చేస్తాడు, మనుషుల దయందు దేవుని దయందు అని చెప్పి మనకు తెలుసు. కాబట్టి ఆయనను వెతుకుదామండి. ఆయనను వెతికే వారందరూ కూడా ఆయనను కనుగొందురని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన త్యాగమును మనము కనుగొని ప్రభువులో ముందుకు కొనసాగుదాము. ఈ మంచితనాన్ని లోకానికి, ప్రజలకు తెలియచేద్దామండి. మనం వెతికిన దేవుని మనం కనుగొన్నాము. ఇంకా వెతుకులాడుతున్న ప్రజలందరికీ ఆ నిజ దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా మనము కారణమవ్వాలని చెప్పి తెలియచేస్తుంది. తన్ను వెతుకు వారికి ఆయన దయచూపువాడు, దయ చూపిస్తాడు. ఆయన కరుణ మన పైన ఉంటుందండి. నిత్యము ఆయన కరుణ చేత, కృప చేత, దయ చేత మనము నడవాలి. ఆయన ప్రేమను మనం అనుభవించాలి అని చెప్పి తెలియచేస్తున్నాను. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 24వ వచనంలో చూస్తూ ఉంటే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వాగ్దానం కదా పిల్లరా. మనం అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని ప్రవహిస్తానంటున్నాడు. మీరు ఏది కావాలని ప్రభుత్వంలో కోరుతున్నారో దాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్వీకరించి ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు ప్రభా. నీ కృపను చూపటం మానని దేవుడు తండ్రి నాయన. నిన్ను వెతికే వారికి నాయన తండ్రి నువ్వు దయ చూపే దేవుడుగా ఉన్నావు. నువ్వు మంచివాడవు ప్రభా, దయాళుడవు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నిన్ను ఆశ్రయించే వారికి మేలు కదో చేసే దేవుడు కాదు. నీవు ఉత్తముడని మేము రుచి చూచి ఎరిగి ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. నేను ఇక నిన్ను విడిచిపెట్టజాలం ప్రభా నాయన. నిన్ను విడవక నిన్ను హత్తుకుని ఉండేటట్టుగా నీ సహాయం పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని, కృప చూపించమని, దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకులో, చింతలో అయినా తండ్రి, బలహీనతల్లో ప్రభు, ఇరుకులో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో ఉండి నశించిపోతూ ఉన్నారు నాయన తండ్రి. ఆయన తమ యొక్క జీవితాలు నాయన ప్రభా పోగొట్టుకోవాలని చూస్తున్న వారు ఎంతోమంది కనబడుతున్నారు ప్రభా. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళు ఉన్నారు నాయన. ఒక్కసారి దయ చూపించండి, కృప చూపించండి, కరుణించండి, సహాయం చేయండి. మీ మహాకనికరాన్ని మా బిడ్డలపై చేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రమయ్య నాయన తండ్రి. నీకు వందనాలు. మా జీవితాల్లో మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాల చేత మా బిడ్డలను నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం పిల్లెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.